హలో గైస్, వెల్కమ్ టు ఐబిఎస్ అకాడమీ. సో లాస్ట్ వీడియోలో మనము ఫంక్షన్స్ గురించి చూసినాం. సో ఈ వీడియోలో ఫంక్షన్స్ గురించి ఇంకా కొన్ని డీటెయిల్లీ చూద్దాం. ఓకేనా? సో ఇది నా ఫైల్, పైథాన్ ఫైల్. సో లాస్ట్ వీడియోలో ఏం చూసినాం అంటే మనం ఒక ఫంక్షన్ వాల్యూస్ రిటర్న్ చేస్తుంది కదా, అది స్ట్రింగ్ కానీ లేకపోతే ఏమైనా కానీ. సో దానికంటే ముందు మనము ఒక ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు ఈ కొన్ని కీవర్డ్స్ చూద్దాం. ఓకేనా? ఫన్సీ అని ఒక ఫంక్షన్ ఉంది. సో నేను ఇట్లా ఒకటి సో ఇట్లా నేను 3 లైన్స్లో రాస్తాను. ఇట్లా 3 సింగిల్ కాలమ్స్లో ఇట్లా నేను ఏమనేది ఒక స్ట్రింగ్ అనేది రాస్తున్నాను. ఓకే, సో దీన్ని నథింగ్ బట్ డాక్ స్ట్రింగ్ అని అంటాం మనం. ఓకే, ప్రింట్ ఇది ఒక బేసిక్ ఫంక్షన్. ఓకేనా? అది రిటర్న్స్ నథింగ్. ఓకే, ఇప్పుడు నేను ఫంక్షన్ని కాల్ చేస్తున్నా, ఫన్సీ. ఓకే, సేవ్ చేస్తున్నా. fun.c2.py. సో ఇక్కడ చూడండి, మనకు హెల్లో అని వచ్చింది. ఇది ప్రింట్ కాలే. ఎందుకంటే మనము డాక్ స్ట్రింగ్ కదా ఇది. సో దీన్ని ప్రింట్ చేయడానికి డాట్ అండర్ స్కోర్ అండర్ స్కోర్ అని రాయాలి. ఇది అంతా మనకు ప్రింట్ స్టేట్మెంట్లో రాయాలి. ఓకే, సో రన్. ఇగోండి, దిస్ ఇస్ ద డాక్ స్ట్రింగ్ అనేది మనకు ప్రింట్ అయ్యింది. ఓకేనా? సో మెయిన్లీ ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మనము మీరు ఒకవేళ ఏదైనా ఫంక్షన్ డిఫైన్ చేసినారు, అది ఆ ఫంక్షన్ చేసే పనిని మనము దీనిలో రాస్తాం. ఒకవేళ సపోజ్ ఇక్కడ అడిషన్ ఉంది, సో దిస్ ఫంక్షన్ యాడ్స్ ద 2 numbers ఆర్ యాడ్ ద ఎన్ నెంబర్ ఆఫ్ నంబర్స్ అని ఒకటి మనము ఇట్లా మెసేజ్ ప్రింట్ చేయొచ్చు యూజర్కి. ఓకే, అది దీని యూజ్. సో డాక్ స్ట్రింగ్ అంటాం దాన్ని. ఒకటి అది చూసినాం. సో ఇప్పుడు మీకు ఫంక్షన్ పేరు కావాలంటే ఫంక్షన్ డాట్ అండర్ స్కోర్ నేమ్. ఫంక్షన్ అండర్ స్కోర్ అనేది ఇది కూడా ఒక కీవర్డ్. సో ఇది ఏం రిటర్న్ చేస్తుంది అంటే ఫంక్షన్ పేరు రిటర్న్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ పైన ఏముంది ఫంక్షన్ పేరు, అది మనకు ఇది నేమ్ అండర్ స్కోర్ నేమ్ అనేది మనకు ఫంక్షన్ పేరు రిటర్న్ చేస్తుంది. ఇది మనము ప్రోగ్రామ్ చేసినప్పుడు చూద్దాం దీని యూజేజ్, డాక్ స్ట్రింగ్ యూజేజ్, ఇంకా అండ్ నేమ్ అండర్ స్కోర్ నేమ్ అనేది మనం చూద్దాం. మన ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసినప్పుడు దాన్ని చూద్దాం. సో లాస్ట్ వీడియోలో మనము ఒక ఫన్ అని క్రియేట్ చేసినాం కదా, అది ఇక్కడ 2 వాల్యూస్ తీసుకుంటుంది. ఏ సారీ ఏ కామా బి అనుకోండి. ఏ కామా బి ఆర్టియుఆర్ రిటర్న్. ఏం రిటర్న్ చేస్తుండే మనము? A+B రిటర్న్ చేస్తుండే కదా. A+B అనేది రిటర్న్ చేస్తుండే. ఇంతకుముందు మనము A+B అని రిటర్న్ చేస్తుండే. అది ఏంది? ఇది ఓన్లీ సింగిల్ వాల్యూ రిటర్న్ చేస్తున్నాం. మనము విత్ ద హెల్ప్ ఆఫ్ రిటర్న్ ఫంక్షన్స్ మల్టిపుల్ వాల్యూస్ కూడా రిటర్న్ చేయొచ్చు. సపోజ్ మనం ఇక్కడ ఒక ఆపరేషన్ చేస్తున్నాం, అడిషన్ చేస్తున్నాం, సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ఎక్స్ అనే ఒక వేరియబుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు A+B అని స్టోర్ చేస్తున్నాం, అండ్ y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ మైనస్ బి అని చేస్తున్నాం. ఓకే, ఇది రిటర్న్ చేస్తున్నాం, రిటర్నింగ్ ఎక్స్ కామా వై. ఓకే, సో ఇట్లా మనం ఒక ఫంక్షన్తో మల్టిపుల్ వాల్యూస్ కూడా రిటర్న్ చేయొచ్చు. ఓకేనా? ఒకసారి చూద్దాం. ప్రింట్ ఫన్ ఆఫ్ ఏంది, మనకు 2,3 తీసుకుందాం. 2,3 లేకపోతే 4,5 తీసుకుందాం. ఓకే, రన్ చేస్తున్నాం. ఇగోండి ఏమొచ్చింది మనకు 4,5. ఫస్ట్ అడిషన్ అవుతుంది. అడిషన్ ఏంది? A+B. ఓకే, సో 4+5 ఇస్ నథింగ్ బట్ 9. మళ్ళీ 4 - 5 అవుతుంది, -1 అనేది మనకు వస్తుంది. సో ఇది రిటర్నింగ్ ఏం ఫార్మాట్లో రిటర్న్ చేస్తుంది అది కూడా ఇంపార్టెంట్. అది ఈ రిటర్న్ చేసింది ఏం టైపో అది కూడా ఒకసారి చూసుకుందాం. ఓకే, సారీ, ప్రింట్లోనే రాయాలి కదా.
టైప్ అనేది ఏం టైప్ ఒకసారి చూద్దాం. సో ఇది నథింగ్ బట్ టపుల్. టపుల్ అనే ఒక క్లాస్ ఉంది. ఇది కూడా ఒక డే డేటా టైప్. దీని గురించి మనము చూద్దాం, నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఓకే, ఇట్లా మనకు మల్టిపుల్ వాల్యూస్ ఏమైనా రిటర్న్ అయితే అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టపుల్ అనేది మనకు రిటర్న్ అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పటికి ఫిలాల్. నా ఇప్పుడు ఇది అయిపోయింది. ఇట్లనే ఒక ఫంక్షన్ అనేది ఒక లిస్ట్ ఉంటుంది. లిస్ట్ కూడా డేటా టైపే. ఓకే, ఆ లిస్ట్ డెఫ్ 1. సో ఇట్లా దాన్ని ఇట్లా డిఫైన్ చేస్తాం 1 2 3. నెక్స్ట్ వీడియోస్ ఇలా మనము లిస్ట్ గురించి కూడా చూద్దాం. మనం ఇట్లా ఎంటైర్ లిస్ట్ని మనము ఏమంటాం, రిటర్న్ చేసుకోవచ్చు. ప్రింట్ 1. ఓకే, మనం ఇట్లా రిటర్న్ చేస్తే మనకు లిస్ట్ అనేది ప్రింట్ అవుతుంది మొత్తం. ఇది నథింగ్ బట్ ఫంక్షన్ రిటర్నింగ్ అ హోల్ లిస్ట్. ఓకే, దీన్ని కమెంట్ చేద్దాం. నా ఇప్పుడు మనము ఫంక్షన్ డిఫైన్ చేసినాం కదా, ఇదే ఫంక్షన్ డెఫినేషన్ని మనము ఏమైనా వేరియబుల్కి ఇవ్వచ్చా చూద్దాం. అంటే మనం ఒక అసైనింగ్ ఫంక్షన్ టు అ వేరియబుల్. ఓకే ఓకే, ఇట్లా ఒక మనకు సెమికోలన్లో రాయాలి. ఇక్కడ మనకు ఒక ఫంక్షన్ ఉంది. ఓకేనా, ఈ ఫంక్షన్ని నేను ఎక్స్ అనే ఒక వేరియబుల్ అసైన్ చేస్తున్నా. ఇట్లా మనం అసైన్ చేయవచ్చా అనేది నాది. సరే, FUN. ఓకే, ఇది మన ఫంక్షన్. దీన్ని ఇట్లా వేరియబుల్ అసైన్ చేస్తున్నాం. ఒకసారి కంపైల్ రన్ చేసి చూద్దాం. ఏం కాలే మనకు. సో ఎప్పుడైతే మనము ఎక్స్కి పారాంథసిస్ పెడతామో అప్పుడు ఫంక్షన్ రన్ అవుతుంది. ఓకేనా, ఫంక్షన్ రన్ అయింది, హెలో అని ప్రింట్ అయింది. ఓకేనా, ఇట్లా మనము ఫంక్షన్ అసైన్ చేసినాం, ఫంక్షన్ని వాడినాం. ఓకే, ఇట్లా మనము ఒక ఫంక్షన్ అనేది ఒక వేరియబుల్కి కూడా అసైన్ చేయవచ్చు. నా మనము డిఫైన్ చేద్దాం ఫంక్షన్, defining a function inside another function. Define one function, another function. All right, ఇట్లా పెట్టుకుందాం హెడింగ్. డిఫైనింగ్ వన్ ఫంక్షన్ ఇన్ ద అనదర్ ఫంక్షన్. అది ఎట్లనో ఒకసారి చూద్దాం. నా దగ్గర ఒక ఫంక్షన్ ఉంది, యాడ్ అనేది. ఓకే, యాడ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. అది ఒక పారామీటర్ తీసుకుంటుంది, ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది. ఓకే, నా ఇక్కడ నేను ఇంకో ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నా. అది రీడ్ బి అని రీడ్ బి అని ఒక ఫంక్షన్ నేను క్రియేట్ చేసిన. దీనిలో ఏం పాస్ చేస్తాను, ఇక్కడ నుంచి నేను బి అనేది రీడ్ చేసుకుంటున్నా. ఓకే, INPUT ఇన్పుట్ ఈ ఎంటర్ వాల్యూ ఆఫ్ బి. ఓకే, ఇట్లా నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నా. నేను ఫంక్షన్ క్రియేట్ చేసిన ఎంటర్ ద వాల్యూ ఆఫ్ బి అని రాసిన. ఓకే, ఇప్పుడు వాల్యూ ఆఫ్ బి అనేది రీడ్ అయిపోయింది. ఈ ఫంక్షన్ని రిటర్న్ చేపించేస్తున్నా. ఈ ఫంక్షన్ వాల్యూ రిటర్న్ చేపిస్తున్నా. ఓకే, ఈ ఫంక్షన్ వాల్యూ బి అనేది రిటర్న్ చేస్తున్నా. ఇప్పుడు రిటర్న్ చేస్తున్నాము. ఓకే, రిటర్న్ చేసినాము. ఇప్పుడు మళ్ళా ఈ ఫంక్షన్ రిటర్న్ ఏం చేద్దామంటే, ఈ ఫంక్షన్ని ఏ ప్లస్ రిటర్న్ ఏ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది, ఏ ప్లస్ బి అనే ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. సో ఇది ఒక ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాం. ఆ ఫంక్షన్ సెకండ్ ఇన్నర్ ఫంక్షన్ని రిటర్న్ చేస్తున్నాం. వాల్యూ రిటర్న్ చేసిన వాల్యూ బి అనే వాల్యూ మనము ఫస్ట్ ఫంక్షన్లో వాడుతున్నాం. ఇది మన ఫంక్షన్ అనేది తయారైపోయింది. ఒకసారి చూద్దాం. నా ప్రింట్ స్టేట్మెంట్ రాసినాము మనం. ప్రింట్ స్టేట్మెంట్లో ADD యాడ్ ఫస్ట్ వాల్యూ ఏమిద్దాం మనం, ఫస్ట్ వాల్యూ మనం 4 ఇచ్చేద్దాం, రన్ చేద్దాం. సో
ఎంటర్ ద వాల్యూ ఆఫ్ బి. 4 ఇచ్చినాం, 4 5 ఇద్దాం, ఎంటర్ చేసినాం. ఓ సారీ, మనకు ఇంట్ ఉంది కదా ఇక్కడ, స్ట్రింగ్ అనేది ఇంట్లో కన్వర్ట్ చేయాలి, అప్పుడే మనం యాడ్ చేయొచ్చు, ఎందుకంటే ఇంట్ ప్లస్ స్ట్రింగ్ ఎడిషన్ అయిపోతుంది ఇక్కడ. ఓకేనా? సో సేవ్, అగైన్ రన్. ఆల్రెడీ 4 ఉంది, 5 ఇచ్చినాం, సో ద సమ్ ఈజ్ నథింగ్ బట్ 9. ఓకే, ఇట్లా మనము ఒక ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ అనేది డిఫైన్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఏమి, నౌ పాసింగ్ అ ఫంక్షన్ యాజ్ అ పారామీటర్ టు అనదర్ ఫంక్షన్. ఓకే, హెడింగ్ రాసుకుందాం, పాసింగ్ ఆఫ్ ఫంక్షన్ టు other function as a para. ఓకే, పాసింగ్ అ ఫంక్షన్ టు అదర్ ఫంక్షన్ యాజ్ అ పారామీటర్. అది ఎట్లనో ఒకసారి చూద్దాం. నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా, సబ్ అనేది. ఓకే, సబ్లో 2 వాల్యూస్ పాస్ చేస్తున్నా, ఎక్స్, వై. ఈ ఫంక్షన్ రిటర్న్ ఏం చేస్తుంది, ఎక్స్ మైనస్ వై అనే ఒక సబ్ట్రాక్ట్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా. అది ఏం రిటర్న్ ఇస్తుంది అంటే సబ్ట్రాక్షన్ ఆఫ్ దట్ నెంబర్ రిటర్న్ ఇస్తుంది. నేను ఇక్కడ సేమ్ రీడ్ బి అనేది క్రియేట్ చేస్తున్నా. ఓకేనా? రీడ్ బి, సో బి ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఇది ఈ ఫంక్షన్ ఉంది, ఈ ఫంక్షన్తో మళ్ళీ నేను రిటర్న్ చేస్తున్నా బి. సో ఇది ఫస్ట్ ఫంక్షన్, ఇంకా ఇది సెకండ్ ఫంక్షన్. ఓకే, సో ఇట్లా మనకు ఫస్ట్ సబ్ అనే ఒక ఫంక్షన్ ఉంది, రీడ్ బి అనే ఒక ఫంక్షన్ ఉంది. ఇప్పుడు నేను సి అనే ఒక వేరియబుల్లో ఏం చేస్తున్నా అంటే సబ్ ఆఫ్ ఎక్స్ నార్మల్లీ ఏ అనేది ఒక, ఓకే, ఏ ఇంకా రీడ్ బి. ఓకే, ఇట్లా నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేసిన. ఏ అనేది ఏమి, సారీ ఏ కాదు, ఎక్స్ కూడా చేయడం. బేసికల్లీ ఇక్కడ మనం ఇన్పుట్ తీసుకోవచ్చు ఏ అనేది, లేకుంటే డైరెక్ట్లీ మనం రాయొచ్చు. ఏమి ఇక్కడ తీసుకోవడం మిస్టేక్. ఏమి, ఓకే, ఎక్స్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకే, ఇట్లా మనము ఫస్ట్ ఎక్స్ వాల్యూ తీసుకున్నాం, దాని తర్వాత ఇక్కడ నుంచి మనము యాజ్ ఎ పారామీటర్ మనము ఈ ఫంక్షన్ అనేది పాస్ చేస్తున్నాం. ఓకే, ఒకసారి ఇప్పుడు ప్రింట్ సి చేసి చూద్దాం. ఫస్ట్ పాస్ చేయాలి ఏ వాల్యూ ఏంది, 4 తీసుకున్నాం. నెక్స్ట్ బి వాల్యూ 5, సో మనకు అవుట్పుట్ వచ్చింది -1. ఓకే, అంటే మన ఫంక్షన్ ప్రాపర్లీ వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ రీడ్ బి అనే ఫంక్షన్ని యాజ్ ఎ పారామీటర్ మనము ఫంక్షన్ సబ్ అనే దాంట్లో పాస్ చేసినాం, వై ప్లేస్లో. ఇట్లా మనము ఫంక్షన్ ఇట్లా పాస్ చేయొచ్చు. దిస్ ఈజ్ నథింగ్ బట్ పాసింగ్ అ ఫంక్షన్ టు అనదర్ ఫంక్షన్ యాజ్ ఎ పారామీటర్. సో అట్లా ఉంది. ఒకవేళ మనము ఇక్కడ పారాంథసిస్ రాకపోతే ఏమవుతుంది, ఒకవేళ పారాంథసిస్ ఇక్కడ రాయకపోతే, ఐ మీన్ ఇక్కడ రాయకపోతే ఏమవుతుంది ఒకసారి చూద్దాం. ఏ ఎంటర్ చేయమంటుంది, ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ వచ్చింది. ఓకే, ఏం ఎర్రర్ వచ్చింది, అన్సపోర్టెడ్ టైప్స్. ఓకే, సో అట్లా మనము చేయలేము. ఒకవేళ అట్లా చేయకపోతే ఓకేనా, ఏం చేయాలి, ఇక్కడ మనము ఇక్కడ కూడా రాయొచ్చు. ఓకే, సబ్ అనే ఫంక్షన్లో ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ని మనము రన్ చేస్తున్నాం, F1 రన్. ఓకే, ఈ ప్లేస్లో ఇప్పుడు నేను రీడ్ బి, ఓకే, రీడ్ బి కామా ఎక్స్. ఇప్పుడు రన్ చేద్దాం,
ఫస్ట్ మనకు 4 వాల్యూ ఇచ్చినాం, మళ్ళీ 5. సో ఇక్కడ బి అనేది ఫస్ట్ ఎంటర్ చేయించుకుంటున్నాం మనం, దాని తర్వాత 4. ఓకే, ఎందుకంటే ఇక్కడ బి అనేది నేను ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టిన, అదే నేను ఫంక్షన్ అదే ఇట్లా రివర్స్ పెడితే నాకు ఫస్ట్ ఏమైనా వస్తుంది, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏబి అట్లా వస్తుంది. ఓకేనా, ఏవి మనం పాసింగ్ వన్ ఫంక్షన్ టు ది అదర్ ఫంక్షన్, దిస్ ఇస్ నథింగ్ బట్ పాసింగ్ వన్ ఫంక్షన్ టు ది అదర్ ఫంక్షన్.